గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ అన్నిటికన్నా అప్పట్లో ఎంత బడ్జెట్ ఉండేది సీరియల్ యాక్టర్ అదే ఒక యాక్టర్ కి రెమ్యునరేషన్ 500 రోజుకి 1990లో 500 రూపీస్ పర్ డే చైల్డ్ ఆర్టిస్ట్ 500 రూపాయలు ఇచ్చారు అప్పుడు నాకు. అప్పుడు కన్విన్స్ 20 రూపాయలు. ఓకే. స్కూటర్ మీద అప్పుడు మా నాన్నగారు దింపేవారు బైక్ మీద 20 రూపాయలు 20 రూపీస్ ఇచ్చేవారు కన్విన్స్, అంటే పెట్రోల్ కన్విన్స్. కార్ లో అయితే 50 రూపాయలు అప్పుడు 1990s లో. సో 1990 to 2025 సార్ మెమరీస్ గుర్తు అంటే ఎప్పుడైనా ఆల్బమ్ చూసేటప్పుడు కానివచ్చు. బ్యూటిఫుల్ అండి. ఇంకా నాకు గుర్తున్నాయి అవన్నీ. కిట్టిగాడి చేయడం, తర్వాత సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ కొన్ని సినిమా నెంబర్ 1 సంప్రదాయం చేసే సినిమాలు చేశాను. ఆ తర్వాత అందమని ఒక సినిమా చేశాను ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గా 2000 లో. ఆ సినిమా రిలీజ్ అవ్వాల, ఆడియో పెద్ద హిట్ అయింది. అక్కడ నా కెరీర్ కి బ్రేక్ సినిమాల్లో. అంటే చాలా మంది సెంటిమెంట్ ఆగిపోయిన సినిమా హీరో కౌశిక్ అని స్టార్ట్ అయింది. నా పోస్టర్ మాత్రం శబ్దాల మీద ఉండిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 years పోస్టర్ ఉంది. అది ఎండకెండి వానకి తడిసి అలా పోస్టర్ ఉండిపోయింది అనమాట. సినిమా రిలీజ్ అవ్వాల్సిన డేట్ 2002 May 9th. సంతోషం సినిమా నాగార్జున గారిది. ఆయన పోస్టర్ నా పోస్టర్ పక్క పక్కనే. దగ్గర ఇంకా ఫోటో ఉంది. సంతోషం పోస్టర్ మీద ఏమో స్కై బ్లూలో నాగార్జున గారు, గ్రేసీ సింగ్ గారు, శ్రేయ గారు, పక్కన అందం. నేను అమ్మాయి కాళ్ళకేసి చూస్తున్నట్టుగా. అమ్మాయి కాళ్ళు మాత్రం ఉంటాయి, పాదాలు పట్టీలు అంతే. నా మొత్తం నా ఫేస్ ఉంటుంది. అది పోస్టర్. ఆ పోస్టర్ మిగిలిపోయింది. సినిమా రిలీజ్ అవ్వలేదు. అప్పుడు ఇంకా అప్పట్లో అందరినీ శ్రీనివాట్ల గారిని, వినాయక్ గారిని, తేజ అందరినీ కలిసాను. వాళ్ళందరూ ఏంటంటే కౌశిక్ సినిమా ఆగిపోయింది కదా అంటే సెంటిమెంట్ కదా మనకి ఇండస్ట్రీలో, ఆగిపోయిన సినిమా హీరో. సో దాన్ని బ్రేక్ చేసిన ఈవి సత్యనారాయణ గారండి. ఆ సినిమా ఆగిపోగానే 6 పత్రికల్లో పిలిచారు నన్ను. అరే నుంచి ఏం కాదు బాగుంటుంది సినిమా, ఆళ్ళ బ్యాడ్ లక్. అది చేస్తుంటే ఆర్పి పట్నాయక్ గారు శ్రీను వాసంతి లక్ష్మి సినిమాలో విలన్గా ఇచ్చారు. అది ఆళ్ళ. అంటే మనకి ఎలా ఉంటుందండి, ఇక్కడ హిట్ అయితే కదా వేషాలు వస్తాయి. సో అది ఎప్పుడైతే ఆ 2 పోయాక వేషాలు రాలేదు, ఇంకా ఫుల్ ఫిజిగా టీవీకి వచ్చాను నేను. సార్ యాక్చువల్గా హిట్ ఫ్లాప్ అనేది ఎప్పుడైనా సరే ఒక డైరెక్టర్ చేతిలో ఉంటుంది, యాక్టర్ చేతిలో ఇంపాక్ట్ అవుతుంది ఆర్టిస్ట్లకి బాగా. అది ఎందుకని ఇప్పటికీ కూడా అది సినిమాలో లేకపోతే స్టోరీ ఇదనో లేకపోతే జనాలకి ఎక్కకపోవడం వల్ల ఈ హిట్ ఫ్లాప్ అనేది డిపెండ్స్ ఆన్ డైరెక్టర్. ఎగ్జాంపుల్ చెప్తా, రావు రమేష్ గారు ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ వరల్డ్ మనకి సినిమా ఇండస్ట్రీలో. ఆయన అంటే చాలా ఇష్టం. ఏ క్యారెక్టర్ అయినా ఇలా అవలీలుగా చేసే ఒక లెజెండ్. ఆనెస్ట్ గా రావు గోపాలరావు గారు అబ్బాయిని పక్కన పెట్టేస్తే అది ఓకే, అది జస్ట్ యాడ్ ఆన్ అంతే. ఆయనకి ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ అండి. ఆయన మాతో పాటు టీవీ చేశారు. అంటే నేను ఆయన కాంబినేషన్ చేయలేదు. ఆయన ఈ టీవీలో చెన్నైలో ఉండేవారు అప్పుడు. ఆయన అక్కడ టీవీ సీరియల్ చేసేవారండి. నాకు బాగా గుర్తు. ఆయన అది చేస్తున్న టైంలో టీవీలో బాగా పాపులర్గా ఉంటూ క్యారెక్టర్స్ చేస్తూ గోపిచంద్ గారి ఒక్కడున్నాడు సినిమా, గమ్యం కృష్ణ గారి గమ్యం నెక్సలెట్ క్యారెక్టర్ చేశారు. అది బాగా ప్లేస్ ఆయనకి. ఆ తర్వాత కొత్త బంగారు లోకం పడింది. ఎప్పుడైతే అత్తారింటికి దారి చేశారో ఫేస్ మారిపోయిందండి. అంటే చూడండి ఇంపాక్ట్ ఎలా అవుతుందని చెప్తున్నాను మీకు. అంటే రావు రమేష్ గారు అప్పటిదాకా మనకి గమ్యం సినిమాలో ఒక్కడున్నాడులో ఒక చిన్న గెస్ట్ రోల్లో చేశారు. తర్వాత కొత్త బంగారు లోకంలో ప్రొఫెసర్ మంచి క్యారెక్టర్, బాగా చేస్తున్నారు, ఈయన బాగా చేస్తున్నారు అని పేరు వచ్చింది. ఎప్పుడైతే అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ గారి మామయ్య క్యారెక్టర్ చేశారో ఈక్వేషన్స్ మారిపోయాయండి. అంటే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా ద వరల్డ్ నోటీస్డ్ హిమ్. ఈయన కదా పర్ఫార్మర్. లైక్ వీ హ్యావ్ అనదర్ ప్రకాష్ రాజ్. అంటే ఒక ప్రకాష్ రాజ్ గారిలో ఒక సమకాలీక నటుడు, అంటే అంత పర్ఫార్మెన్స్ ఇవ్వాలి నటుడు మనకు దొరికాడు ఇండస్ట్రీ కన్నా. అప్పుడు రికగ్నైజ్ అయింది. అది దేనికంటారు, హిట్. అంటే ఆ డైరెక్టర్ ఏదైనా హిట్ మీద డిపెండ్స్ ఉంటుంది. ఒక ఆయన ఎంత మంచి ఆర్టిస్టో నాకు ఎప్పుడో తెలుసు. మేము ఇద్దరు ఒక సీరియల్ చేయాల్సింది మిస్ అయ్యాం. బట్ ఆయనకి కూడా నేనంటే నా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. రావు రమేష్ గారికి వి కీప్ మీటింగ్. ఒకసారి ఎయిర్పోర్ట్ లో కలిసాను. అంటే ఆయన అదే అంటాను, పాప ఆయనకి ఎప్పుడో రావాలి. ఇన్ఫాక్ట్ అంటే ఆయనకున్న పర్ఫార్మెన్స్ టాలెంట్ కి క్యాపబిలిటీస్ కి రావు గోపాలరావు గారు అబ్బాయిని పక్కన పెట్టేస్తే ఎప్పుడో వచ్చేయాలి. అంటే చూడండి రావు గోపాలరావు అబ్బాయికే అంత టైం పట్టిందంటే ఇండస్ట్రీ. సార్ ఎస్సీ అంటే 1990 నుంచి ఇంత సూపర్ హిట్ ఫిలిమ్స్ చేసి ఆల్మోస్ట్ 18,000 పైన ఎపిసోడ్స్ చేసి 45 దగ్గర ప్లస్ సీరియల్స్లో ఉన్నారు కదా. అంటే నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ మీకు మంచిగా పరిచయాలు ఉన్నారు. తేజ గారు కానివ్వచ్చు, రాజమౌళి గారు కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, పూరి జగన్నాథ్ సార్ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే ఎప్పుడైనా సరే ఒక యాక్టర్ కూడా వెళ్ళి మన కోసం ఒక మాట అడిగితే అంటే ఆపర్చునిటీ రావచ్చు, లేదు అంటే అడగకుండా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం కదా అనేది కూడా కొంతమంది యాక్టర్స్ ఆలోచించవచ్చు. నేను ఎప్పుడు అనుకోదండి, నేను అడిగి కలిసేవాడిని. కలిసేవాళ్ళం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కలిసాను, మన అనిల్ రావిపూడి గారిని కలుస్తుంటాను. కాకపోతే ఏంటంటే నేను అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది డైరెక్టర్ అయిన తర్వాత. ఆ టైంకి అది అనిపించాలండి, లేకపోతే కాన్స్టెంట్ టచ్లో ఉండాలి మనం. నేను సెకండ్ ఇది చేయాల.
ఎప్పుడైతే నాకు ఆరుగురు పత్తుల సినిమా ఫ్లాప్ అయిందో, శ్రీనివాసంత లక్ష్మి ఫ్లాప్ అయిందో, ఫుల్ ఫ్లెడ్జ్గా టీవీకి వచ్చేసాను. ఐఎమ్ కంఫర్టబుల్గా నేను కంఫర్టబుల్గా ప్లేస్ అయిపోయానండి. జీలో, ఈటీవీలో చేస్తున్నా, జీలో చేస్తున్నా, జెమినీలో చేస్తున్నా. ఈటీవీకి 15 సీరియల్ చేశా, జెమినీకి 7 చేశాను, 9, స్టార్మాకి 7 సీరియల్ చేశా. అంటే ఏంటి, ఐ వాజ్ గెటింగ్ బ్యాక్ టు బ్యాక్ వర్క్, సాటిస్ఫైడ్. అంటే నాకు ఎప్పుడు, అంటే నాకు ఒకటే కోరిక ఉండదు, అంటే ఎప్పటికైనా లైఫ్లో ఇప్పటికీ ఒక కోరిక ఏంటంటే ఒక ప్రకాష్ రాజ్ గారు లాగా, రావు రమేష్ గారు లాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాల్లో పేరు తెచ్చుకోవాలి. సార్ చాలా మంచి వర్డ్ చెప్పారు. అంటే ప్రతి ఒక్క సీనియర్ యాక్టర్కి కూడా ఒక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ పడాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండే ఒక పెద్ద పెయిన్ ఉంటుంది కదా, అది ఇష్టం, పెయిన్ అన్నీ ఉంటాయి. బ్రేక్ అండి, ఒక్కొక్కసారి మంచి క్యారెక్టర్ పడితే సినిమా ఆడదు. అదే చెప్తున్నా, లాజిక్ ఎలా ఉంటుందంటే, నాకు శ్రీనివాసంత లక్ష్మి సినిమాలు నమ్మరు, నాకు చాలా మంది ఇప్పటికీ నాకు ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమాకి సంబంధించి. అంటే ఒక సాఫ్ట్ విలన్, చూడడానికి చాలా అమాయకంగా, ఒక ఎంపీ కొడుకు వచ్చి రాజమండ్రి అంటే ఒక ఊరు వచ్చి 2 అమ్మాయిలు రేప్ చేసి వెళ్ళిపోతాడు. అని చంపేస్తుంది హీరోయిన్, చంపేస్తుంది క్లైమాక్స్. క్యారెక్టర్ మనోహర్ క్యారెక్టర్ పేరు. అంటే అలాంటి క్యారెక్టర్ లైక్ చేస్తున్నారు, కాకపోతే అది హిట్ అయి ఉంటే నాకేమో వేషాలు పడవేమో, అంటే పాజిటివ్ విలన్ గా పడుండొచ్చేమో. బట్ అది ఫ్లాప్ అవడం అంటే ఈక్వేషన్స్ చాలా ఉంటాయండి. ఇప్పుడు మీరు నమ్మరండి, 78లో చిరంజీవి గారితో 20 మంది వచ్చారు హీరోలు, వీరు అడోర్ మెగాస్టార్, అంతే. అది అంటే అది ఎందుకు అంటే ఆయన ఎంత కష్టపడి, ఆ టైమింగ్, ఆ కష్టం, ఆపర్చునిటీస్ కూడా ఆ టైంకి రావడం, అందిపుచ్చుకోవడం. ఆయనకి ఖైదీ సినిమా 60 సినిమా, నాకు తెలిసి 70 సినిమా అనుకుంటండి. ఫస్ట్ 20 సినిమాలో కాదు ఆయన ఖైదీ, చాలా లేట్గా వచ్చిన సినిమా. 83లో ఖైదీ సినిమాకి అప్పటికే ఆయన 50 సినిమాలు చేశారు ఆయన. సో అంటే అప్పటికే ఆయన చిన్న క్యారెక్టర్లు, అంటే నెగిటివ్ క్యారెక్టర్, గెస్ట్ క్యారెక్టర్ చేస్తూ వస్తున్నారు. అంటే ఎక్కడ అయిపోయి ఉండేదిగా చెప్తున్నా. అంటే వీ షుడ్ కీప్ ఆన్ వెళ్ళిపోవాలండి. గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా కర్మణ్య వాధికారస్తే మా ఫలేషు కదాచన అని మన ప్రయత్నం మనం చేయాలి. ఆ టైము, నేను టైం బాగా నమ్ముతా. ఒకసారి కోట శ్రీనివాసరావు ఒక మాట చెప్పారు ఒక షోలో, ఆయన చెప్పారన్నమాట, టాలెంట్ గుమ్మడికాయ అంత ఉంటే అదృష్టం ఆవగింజంతనే ఉండాలట. అంటే ఎంతో కొంత ఉండాలండి. నాకు టాలెంట్ ఉంది, నేను మంచి పర్ఫార్మర్ అంటే కుదరదు, ఆ టైంకి ఆ డైరెక్టర్ కనిపించాలి. అండ్ ఇంకోటి, కాన్స్టెంట్ ఫాలో అప్ తప్పు నాదే, నేనే చేయలేదండి. అంటే నేను ఎప్పుడైనా ఒక సినిమా ఓపెనింగ్ అయ్యేప్పుడు కలిసేవాడిని. పాపం ఇప్పటికీ ఏ మాటకమంట, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, అనిల్ రావిపూడి గారు కానీ పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడతారు. ఆ రెస్పెక్ట్ నేను గెయిన్ చేసుకున్నా. భయ ఏంటి చెప్పండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఏ సీరియల్ చేస్తున్నారు, ఇంత బాగా మాట్లాడతారు. ఆ తర్వాత నేను ఫాలో అప్ చేసేవాడిని కాదు, ఎందుకంటే నాకున్న కమిట్మెంట్స్. ఇప్పుడు సీరియల్ అంటే 20 రోజులు బ్లాక్ అయిపోతాయండి. సినిమా అంటే వాళ్ళకి ఎక్కువ డేట్స్ ఇవ్వాలి. నేను రేపు పొద్దున మొహమాటానికి కలిగి వాళ్ళు నాకు అవకాశం ఇచ్చాక ఆబ్లిగేషన్ నేను కాదు అంటే వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. అందుకని నేను ట్రై చేయలేదు. అండ్ ఇంకొక మేజర్ ఏంటంటే, మనకు ఒక ట్యాగ్ వేస్తారండి తెలుగులోనే, సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్. ఇది ట్రూ, ఇది అంటే నిజంగానే ఒక సీరియల్ ఆర్టిస్ట్కి, ఫిలిం యాక్టర్కి చాలా డిఫరెన్స్ చెప్తారు. వీళ్ళు ప్రాంప్ట్లో చేస్తారు, వీళ్ళకి ఒక డైలాగ్ అందరిలో ఉండరు కదండి. ఇప్పుడు నేను వితౌట్ ప్రాంప్టింగ్ యాక్ట్ చేస్తా అంటే, నేను సినిమాలు చేసిన వాడిని అంటే ఒక చిన్న చూపు ఒక్కటే నచ్చదండి నాకు. అంటే వాళ్ళ నిజంగా దాని వల్లే ఆపర్చునిటీస్ రావాలి, అది కూడా ఒక కారణం అండి, అది మేజర్ కారణం. ఇప్పుడు నేను మీకు చెప్పిన కారణం అయితే, నేను సీరియల్లో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయినా 20% అయితే 80% డైరెక్టర్స్ ఆడి సీరియల్ ఆర్టిస్ట్ పెట్టకండి అంటే, నేనే అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళైతే ఓకే, వాళ్ళు ఓకే అంటే వాళ్ళు లిప్సింక్ కదా, వాళ్ళైతే వాళ్ళు లిప్సింక్లో రీల్స్ చేస్తారు కదండి. ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏం చేస్తారు, లిప్సింక్లో వాళ్ళకి కొన్ని వేల మంది ఫాలోవర్స్ ఉంటారు, కొన్ని లక్షల వాళ్ళకి వ్యూస్ ఉంటాయి. ఎందుకు? సింపుల్ లాజిక్ చెప్తా, లిప్సింక్ చేయడం వేరు, యాక్ట్ చేయడం వేరు, చాలా మైన్యూట్ డిఫరెన్స్. ఇప్పుడు లైట్ పెట్టి, కెమెరా పెట్టి, ఇక్కడ నా డైలాగ్ ఇస్తే మీరు పేజ్ డైలాగు, నేను మేమే షాడపడకుండా ఒక చిన్న ఒక యాక్టివిటీ చేస్తూ డైలాగ్ చెప్పడానికిను, కూర్చోబెట్టి సెల్ఫీ మోడ్లో రీల్ చేయడానికి చాలా తేడా. అందుకే 1,000 మంది ఇన్స్టాలో చేయొచ్చు. బట్ కెమెరా పెట్టి, కెమెరా ఇంతకుముందు మనకి మ్యాగ్జిన్ ఉండేది, సినిమాలకి నెగిటివ్ ఉండేది, మీరు నమ్ముతారు లేదు, రోల్ అనగానే ట్రర్ సౌండ్ వస్తుంటది, అప్పుడు యాక్ట్ చేయాలి. అంటే లక్కీగా నేను మా తమ్ముడు చిన్నప్పటి నుంచి అందులో ఉన్నాం కాబట్టి మాకు కాన్షియస్ ఫీలింగ్ రాలేదు. బట్ ఇవాళకి ఆ మ్యాగ్జిన్, ఆ కెమెరా ఉన్నంత కాలం, రీల్ ఉన్నంత కాలం, ఇవాళకి ప్రతి ఆర్టిస్ట్ కాన్షియస్ అవుతారు డైలాగ్ చెప్పడానికి. నాకు కింద వస్తుంటుంది, ట్రర్ క్లాప్ కొట్టగానే ట్రర్ వెళ్తూ ఉంటుంది. ఈ టర్రలు వింటూ డైరెక్ట్ ఆర్టిస్ట్ని చూసుకుంటూ, లైటింగ్ చూసుకుంటూ, మీ యాక్షన్ మీరు చేసి, మీ డైలాగ్ మీరు చెప్పాలి. ఇట్స్ మల్టీ టాస్కింగ్. అంటే ఎంత కష్టం ఉండదు అంటే, అంత కష్టం ఒక యాక్టర్గా చెప్పడం. ప్రతివాడు చెప్పే కమెంట్ చాలా ఈజీ కదండి, నాలుగుకి నరం ఉండదు అంటారు. కమెంట్ బొక్క ఇలా చెప్పేస్తారు, ఆడికి బొంగ ఇచ్చే యాక్షన్, అది కాదు. ప్రాక్టికల్గా మనం సెట్లో ఉన్నప్పుడు, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేస్తున్నప్పుడు తెలుస్తుంది మనకి ఎలా ఉంటుందో ఆ ఫీల్. సో దానివల్ల కూడా అయితే ఉంది ఈ ట్యాగ్ అయితే. అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, యాక్టింగ్ ఎక్కడైనా ఒకటే అండి, ఆ పెరిమీటర్స్, ఆ పారామీటర్స్ మారతాయి. ఇప్పుడు నేను థియేటర్ ఒక నాటకం వేస్తున్నాను అనుకోండి, నేను 100 కుర్చీలో కూర్చున్న వాడికి నా పర్ఫార్మెన్స్ కనిపించాలి, ఎక్కువ చేస్తా. సినిమా అనుకోండి 70 mm,
అదే కరెక్ట్గా దానికి 70% తగ్గించాను నా పర్ఫార్మెన్స్. నేను టీవీ అనుకోండి కొంచెం పెంచుతా, దగ్గరగా ఉంటాం కాబట్టి. అండ్ ఇందులో కూడా డైరెక్టర్స్ పట్టు ఉంటుంది. నేను బాపు గారితో పనిచేశానండి. బాపు గారికి ఏంటంటే మీరు కెమెరాకి ఫేవర్ చేయకూడదు. నాకు పెద్ద ఆర్టిస్ట్, నా ముందు ఒక పెద్ద ఆర్టిస్ట్ పేరు చెప్పమన్నాడు. ఎందుకంటే పొద్దుతిరుగుడు పూలా తిరిగిపోతారు కెమెరా కన్నాడు, సన్ఫ్లవర్ లాగా. ఆయనకి ఏంటంటే న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు మన ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నాం అదే ఆయనకి యాక్షన్. బాపు గారికి ఇంకో పెద్ద డైరెక్టర్ ఉన్నారు, ఆయనతో కూడా పనిచేశా. ఆయనకి డ్రామా. మామూలుగా ఏంటండి మంజుష గారు బాగున్నారా, ఇది బాపు గారి స్టైల్. ఇంకో డైరెక్టర్కి ఎలా మంజుష ఏంటి బాగున్నావా అంటే అది అది ఏ ఫీల్ అయినా, అది ఫ్రెండ్లీ ఫీల్ అయినా కూడా అంత డెప్త్ కావాలి ఆయనకి. అంటే డైరెక్టర్ని బట్టి కూడా మారుతుందండి. సో దానికి నువ్వు సీరియల్ యాక్షన్కి నువ్వు సినిమాకి సంబంధం లేదు. పర్ఫార్మెన్స్ లో మీకు ఆ పారామీటర్స్ మారితే తప్ప డైరెక్టర్ని బట్టి చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు నేను మీకు కావాల్సినట్టుగా నేను యాక్షన్ నా పర్ఫార్మెన్స్ ఇవ్వాలండి. కౌశిక్ కొంచెం అంత వద్దమ్మా తగ్గించేస్తా. కొంతమంది డైరెక్టర్ అంటారు కొంచెం పెంచమ్మా, మరీ న్యాచురల్గా మరీ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అడుగుతారు మాడ్యులేషన్లు. ఏమ్మా బాగున్నావా అనగానే ఏమ్మా బాగున్నావా, ఈ తేడా డైరెక్టర్ బట్టి ఉంటుంది కదా. కరెక్ట్ సార్. సీరియల్స్ లో మంచి ఇన్కమ్ వస్తుంది, సెటిల్ అవ్వచ్చు. కాదండి, గవర్నమెంట్ జాబ్ లాగా సీరియల్ మంచి ఇన్కమ్ ఉండదండి. గవర్నమెంట్ జాబ్ లాగా సెక్యూర్డ్. నెలకి మీకు వచ్చే 1,50,000 1,70,000 పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. అది ముందన్ని కరెక్ట్ గా మాట్లాడుకుంటాం. పర్ఫెక్ట్ ప్రొడక్షన్ వాళ్ళు టీడీఎస్ లేకొట్టకుండా డబ్బులు కరెక్ట్ గా ఇస్తే, అది లేకుండా ఏది టెలికాస్ట్ అయినా 45 days కి ఫస్ట్ చెక్ వచ్చాక డబ్బులు ఇస్తానంటే మాత్రం గోవిందా. అంటే సీరియల్ ఆర్టిస్ట్ అందరికి ఓన్ హౌసెస్ ఉంటాయి, మంచిగా సెటిల్మెంట్ ఉంటుంది, లైఫ్ కెరియర్ బాగుంటుంది. డిపెండ్స్ అండి. ఓన్ హౌసెస్ ఉంటాయంటే ఇప్పుడు నేను కొనుక్కోవడానికి నాకు 20,000 పట్టింది. అంటే అప్పుడు నా పేమెంట్స్ అంత తక్కువ ఉండేవండి. ఇప్పుడు నేను తీసుకుంటున్న పేమెంట్ మీరు నంబరు, ఇప్పుడు నేను ఛార్జ్ చేసే రెమ్యునరేషన్ ఫస్ట్ కొత్త హీరో ఛార్జ్ చేస్తున్నాడు, ఇప్పుడు వచ్చిన హీరో. అంటే అంత మారిపోయినాయి పారామీటర్స్. అంటే నేను ఒక ఇల్లు కొనుక్కోవడానికి 2 ఏళ్ళు పట్టింది. 20 ఏళ్ళు కష్టపడితే నేను ఐ కుడ్ బై అ ఫ్లాట్ ఫర్ మై సెల్ఫ్. అదే కనుక ఇప్పుడు కొత్తగా వచ్చిన వాడికి ఏంటంటే వాడు స్టార్టింగే 22,000 స్టార్ట్ అవుతుంది పర్ డే పేమెంట్. సోషల్ మీడియా ఒకటి, ఈ ఇన్స్టా అని, యూట్యూబ్ అని, ఇంకా మీరు అన్నట్టుగా స్నాప్ చాట్ అని, ఇది మానిటైజ్ అయిపోయింది. ఫేస్బుక్ కూడా, ఇప్పుడు ఇన్స్టా కూడా. ఏముంది ఇంకా మానిటైజ్ అయితే ఎంతో కొంత యూట్యూబ్లో ఇన్కమ్ వస్తూనే ఉంటుంది కదా, అదొక సైడ్ ఇన్కమ్. అండ్ వాళ్ళ ఖర్చులు అలాగే ఉన్నాయండి. అంటే నాకు ఎక్కడ ఆశ్చర్యం అంటే నా జనరేషన్ అంటే 80s, ఐఎమ్ 80 born kid. 80s 70s తో అయిపోయిందండి ప్లానింగ్ ఫ్యూచర్. ఇప్పుడు అందరూ అంటే లివ్ ఇన్ ద మూమెంట్. ఏదో ఇల్లు కొనుక్కున్నామా, రాత్రి పబ్కి వెళ్ళామా, తాగామా, ఇంటికి వచ్చామా, రేపటి సంగతి రేపు. బట్ మాకు ఎలా ఉండేదంటే ఓహో ఇప్పుడు ₹1,00,000 వచ్చాయంటే 50,000 దాచుకుందాం, నెక్స్ట్ మంత్ కి ఏదైనా ఉపయోగించుకుందాం, ఒక 10 లక్షలు FD చేసుకుందాం, ఇలా ఉండి. ఇప్పటికి నా మైండ్ సెట్ అదే. ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ చేసిన ఒక 2 లక్షలు వచ్చాయి అనుకోండి, వెంటనే 2 లక్షలు ఫస్ట్, అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటాం కదా, ఫస్ట్ 2 లక్షలు రాగానే 1,00,000 దాచేద్దాం, ఓ 10 ఇది అలా పెట్టేసుకుంటాం. ఇప్పుడు జనరేషన్ అంటే 1,00,000 గోవానా, బాలియా, అంటే దే లివ్ ఇన్ ద మూమెంట్. వాళ్ళు కరెక్ట్ మేబీ, ఐ డోంట్ నో, బట్ అంటే ఆ మైండ్ సెట్ మారదు. అంటే అప్పటి అంటే 80s లోను 70s లో వాళ్ళకి ఇలాగే ఉంటుంది మైండ్ సెట్. ఈ జెన్జీ అని కొత్తగా జెన్జీ అంటున్నారు కదా. జెన్జీ అంటే ఏంటి ఏమోనంటే నాకు కూడా తెలియదు, ఎవరో చెప్పారు. జెన్జీ అంటే 2000 లో పుట్టిన వాళ్ళ అనుకుంటా జెన్జీ అంటే. అండ్ మిలేనియల్స్ అని 2020 తర్వాత పుట్టిన వాళ్ళు అనుకుంటా, అంతేగా మిలేనియల్స్. వాళ్ళు పాత వాళ్ళ. జెన్జీ అంటే ఓకే, జెన్జీస్ అంటే 2000 లో పుట్టిన వాళ్ళు, 2000 తర్వాత. మిలేనియల్స్ అంటే 90s లో. ఏంటో కొత్త చెప్తారు. నేను కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. నన్ను చాలా మంది అడుగుతారు, సార్ మీరు ఎందుకు సార్ ఇదే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు అంటే, నేను అది గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా గ్రీన్ బటన్ రెడ్ బటన్ మ్యాక్సిమం. నాకు అదొకటి. ఎప్పుడైనా నా బ్యాంక్స్ ఈ యాప్స్ ఉంటాయి కదా, బ్యాంక్ యాప్స్, వాటికి అండ్ ఏదైనా నేను చాలా రేరు ఫోటోలు దిగడం కూడా. అంటే యాక్టర్ ఏమిటి నాకు అసలు ఇష్టం ఉంటుంది ఫోటో, అంటే మెమరీ కోసం దిగుతా అంతే. అంటే చాలా మంది లాగా ఒకే పోజ్ లో 15 సార్లు సెల్ఫీ క్లిక్ చేసుకోండి నేను. సో అలా నాటి వాడికి అసలు వేస్ట్. అంటే బేసిక్ గా అదే అండి మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు ఎవడన్నా టెక్నాలజీ వాడతాడు, నన్ను వాడను. ఇష్టం ఉంటుంది బేసిక్ గా. నాకేంటి వీడియో గేమ్లు ఆడంటే అబ్బాయిలందరూ అలా ఉండాలని లేదు. సో నాకు కార్స్ ఇష్టం, ఐ లైక్ పర్ఫ్యూమ్స్. అలా కొంతమందికి ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది. మా తమ్ముడికి వీడియో గేమ్స్ ఇష్టం. ఇప్పుడు పబ్జీ కల్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మా అబ్బాయి ఆడేస్తున్నాడు. అదే నాకు భయం ఏంటంటే వీళ్ళు ఎంగ్రోస్ అయిపోతారు దాంట్లో. ఇప్పుడు మా తమ్ముడు కూతురు ఉందండి, 7 years old, వరేణ్య దాని పేరు, పెద్దది. అది మా అబ్బాయితో ఆడుతుంటుంది. మా ఇద్దరం పక్క బిల్డింగ్ లో ఉంటాం, ఫ్లాట్స్ లో ఉంటాం, నేను మా తమ్ముడు. వీడు ల్యాప్టాప్, అది ల్యాప్టాప్. వీడు ఇక్కడ ల్యాప్టాప్ నుంచి మాట్లాడుతుంటాడు దాంతో.
రైట్ గా లెఫ్ట్ గా అంటే ఏం చేస్తాం అంటే దాంతో ఆడతాం. కలిసి ఆడుకోవచ్చు ఇలాగే ఆడాలన్నాడు. వీడి ల్యాప్టాప్ వీడు దాని ల్యాప్టాప్లో అది గేమ్స్ ఉంటాయి వాడుకుంటారు. అది నేను బేసిక్గా అసలు అంటే ఈ గ్యాడ్జెట్స్ కానీ ఈ గేమ్స్ కానీ ఐ ప్రిఫర్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, కొంచెం ఫిజికల్ గా స్వెట్టి గేమ్స్ ఇష్టం. స్వెట్ అయ్యి మనకు బాడీ కొంచెం ఉపయోగించే గేమ్స్ ఇష్టం. ఇంట్లో కూర్చొని వర్చువల్ గా అసలు నచ్చదు.